వైస్ ప్రెసిడెంట్ నియామకం అయ్యేదాకా ఏమి నోరు మెదపదు భారతీయ జనతా పార్టీ. ఈలోపు ఇష్టం వచ్చిన కథనాలు అందుకోసం తీసేశారు, ఇందుకోసం పంపించేశారు. మొన్నటిదాకా ఏ వైస్ ప్రెసిడెంట్ అయితే నియంత అహంకారి, దుర్మార్గుడు, రాక్షసుడు అని చెప్పారో వాళ్ళే ఇప్పుడు ఆయన రాజనీతిజ్ఞుడు, అద్భుతమైనటువంటి వ్యక్తి అని చెప్తుంటారు. ఇది ఒక పొలిటికల్ హైడ్రామా నడుస్తుంటుంది. భారతీయ జనతా పార్టీకి ఇది ఎప్పుడు మామూలే. వాళ్ళు సరైన మీడియాని పెంచుకోరు, వాళ్ళు సరైనటువంటి ఆలోచనలు పెంచుకోరు. నేషనల్ మీడియా మా చేతుల్లో ఉందనుకుంటారు. ఇట్లాంటి టైం దొరకగానే నేషనల్ మీడియా అడ్డంగా అదే భారతీయ జనతా పార్టీని వెదవల్ని చేసి చూపెడతా ఉంటుంది. అలాగే ప్రాంతీయ పార్టీల మీడియాలు ఆల్రెడీ రాజకీయ పార్టీలకు అమ్ముడుపోయి ఉన్నాయి కాబట్టి అక్కడ వీళ్ళదంటూ ముద్ర ఉండదు. 11 ఏళ్ళు అయిపోయింది కేంద్రంలో అధికారంలోకి వచ్చి, వివిధ రాష్ట్రాల్లో 4 సార్లు 5 సార్లు అధికారంలోకి వచ్చారు. అయినా కూడా మనకంటూ ఒక మీడియా వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలి, మనకంటూ ఒక సిస్టమ్ని సెట్ చేసుకోవాలన్న ఆలోచన లేకపోవడం వాళ్ళకు ఉన్నటువంటి ఒక దౌర్భాగ్యకరమైన పరిస్థితి. అది పక్కన పెడితే ఇప్పుడు జగదీప్ ధన్కర్ వచ్చేటప్పటికి ఆయన ప్లేస్లో ఎవరిని పెడతారు అన్నటువంటిది